Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీతో సర్దుకు పొండి జన సైనికులకు పవన్ హుకుం. ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీల్లో తాజాగా చిచ్చురేగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉత్తరాంధ్రలో టీడీపీ ఎమ్మెల్యేల చేతిలో జనసేన కేడర్ నలిగిపోతుందంటూ ఓ సర్వే నిపుణుడు ట్వీట్ చేశారు. జనసేన కీలక నేత నాగబాబు ముందే ఓ కార్యకర్త ఆవేదన చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవడం, వీటికి ముందే నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కిన జనసేన పార్టీ ఇన్ఛార్జి టీవీ రామారావు సస్పెన్షన్ వంటి పరిణామాలు చిచ్చురేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కూటమిలోని 3 పార్టీల కేడర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూటమిలో ఐక్యత దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నం చేస్తారని, మనం జాగ్రత్తగా ఉండాలంటూ కూటమి పార్టీల కేడర్కు పవన్ సూచించారు. కూటమిలోని 3 పార్టీల నేతలు, కార్యకర్తలు చిన్న పొరపత్యాలు ఉన్నా మీ స్థాయిలోనే పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు. తద్వారా అభివృద్ధిలో వెనకబడ్డ ఏపీ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని, వారికి కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమిలో కీలకమైన జనసేన నేతల్ని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, అలాగే జనసేన ఎమ్మెల్యేలను సైతం టీడీపీ ఇన్ఛార్జీలు లెక్క చేయడం లేదన్న విమర్శల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనసేన కార్యకర్తలు, నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఇప్పటికే తక్కువ చేసి చూపుతూ సర్దుకుపోవాలని కోరుతున్న పవన్ ఇప్పుడు నేరుగా 3 పార్టీల కేడర్ నాయకులు మీ స్థాయిలోనే గొడవలు పరిష్కరించుకోవాలని చేసిన సూచన చర్చనీయాంశమవుతోంది. ఈ సూచన జన సైనికులను ఉద్దేశించి చేసిందే అన్న వాదన వినిపిస్తోంది.